హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుర కథలు. అమ్మ ప్రేమను అందరూ చూస్తారు, కానీ నాన్న ప్రేమను చాలామంది అర్థం చేసుకోరు. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే మనిషి, కానీ తన బాధను మాత్రం ఎప్పుడూ బయటకు చెప్పడు. అతడే నాన్న. చిన్నప్పుడు మనకు ఏది కావాలన్నా వెంటనే తెచ్చిపెట్టేవాడు. మన చిన్న కోరిక కోసం తన పెద్ద అవసరాలను కూడా వదిలేసేవాడు. మనకు కొత్త బట్టలు కొనిపెట్టడానికి తాను పాత బట్టలతో సరిపెట్టుకునేవాడు. మన చదువు కోసం తన అలసటను మర్చిపోయి రోజంతా పనిచేసేవాడు. కానీ విచిత్రం ఏంటంటే, మనకు పెద్దయ్యాక నాన్న చేసిన త్యాగాలు గుర్తుకు రావడం మొదలవుతుంది. చిన్నప్పుడు నాన్న ఎందుకు అంత కఠినంగా మాట్లాడతాడో అర్థం కాలేదు. బాగా చదువు, సమయానికి ఇంటికి రా, జీవితంలో కష్టపడాలి అని చెప్పిన ప్రతి మాట వెనుక ప్రేమే ఉండేది. కానీ ఆ ప్రేమను అతను ఎప్పుడూ బయటకు చూపించలేదు. ఎందుకంటే నాన్న ప్రేమ ఎక్కువగా మాటల్లో కాదు, బాధ్యతల్లో కనిపిస్తుంది. ఒక తండ్రి తన పిల్లలు బాగుండాలని మాత్రమే ఆలోచిస్తాడు. తన కడుపు ఖాళీగా ఉన్న పిల్లల కడుపు నిండాలని కోరుకుంటాడు. తన కలలు నెరవేరకపోయినా పిల్లల కలలు నిజం కావాలని కోరుకుంటాడు. ఎండలో, వానలో, అలసటలో, బాధలో ఏ పరిస్థితిలోనైనా పనిచేస్తాడు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండాలి. మనకు తెలియదు మన కోసం నాన్న ఎంత బాధను మోస్తాడు. బ్యాంక్ లోన్ టెన్షన్, ఇంటి ఖర్చులు, పిల్లల భవిష్యత్తు, కుటుంబ బాధ్యతలు, ఇన్ని సమస్యలు ఉన్నా మన ముందుకు నవ్వుతూ వస్తాడు. ఎందుకంటే మనకు భయం కలగకూడదని. ఒకసారి ఆలోచించండి, మనకు జ్వరం వస్తే అమ్మ కన్నీళ్లు పెడుతుంది, కానీ నాన్న బయటకు వెళ్ళి మందులు తెస్తాడు. అమ్మ ప్రేమ కనిపిస్తుంది, నాన్న ప్రేమ బాధ్యతగా మారుతుంది. మనకు సైకిల్ నేర్పిన వ్యక్తి, మన మొదటి హీరో కూడా నాన్నే. మన చేతిని పట్టుకొని నడిపించిన వ్యక్తి, జీవితంలో పడిపోకుండా కూడా నేర్పించాడు. మన విజయానికి అందరూ చప్పట్లు కొడతారు, కానీ ఆ విజయానికి మూలం చాలాసార్లు నాన్న కష్టం ఉంటుంది. కానీ మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత, మన జీవితంలో బిజీ అయిపోయాక మెల్లగా నాన్నతో మాట్లాడే సమయం తగ్గిపోతుంది. ఫోన్ చేస్తే తిన్నావా, ఎలా ఉన్నావు అని మాత్రమే అడుగుతాడు. ఎందుకంటే అతనికి మనపై ప్రేమ తగ్గలేదు, కానీ చెప్పే విధానం అంతే. కొందరు నాన్నలు తమ ప్రేమను కౌగిలిలో చూపించలేరు, కానీ జీవితాంతం త్యాగాల్లో చూపిస్తారు. ఒకరోజు మీరే తండ్రి అయినప్పుడు, లేదా జీవిత బాధ్యతలు భుజాలపై పడినప్పుడు నాన్న ఎందుకు అలా ఉండేవాడో అర్థమవుతుంది. అప్పుడు గుర్తొస్తాయి అతను పడిన కష్టాలు, అతను దాచుకున్న కన్నీళ్ళు, అతను మన కోసం వదిలేసుకున్న కలలు. నిజానికి ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత కూడా కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచించే మనిషి నాన్న. తన బాధను ఎవరితోనూ పంచుకోకుండా మౌనంగా భరిస్తాడు. ఎందుకంటే అతను కూలిపోతే కుటుంబం మొత్తం కూలిపోతుందని అతనికి తెలుసు. అందుకే నాన్నలు చాలా బలంగా కనిపిస్తారు, కానీ వారి హృదయం కూడా చాలా సున్నితమే. మన చిన్న విజయం చూసి మనకంటే ఎక్కువ సంతోషపడేది కూడా నాన్నే. కానీ ఆ సంతోషాన్ని బయటకు పెద్దగా చూపించడు. ఎందుకంటే అతని ఆనందం మన ఆనందంలో దాగి ఉంటుంది. జీవితంలో ఒకటి నిజం, నాన్న ఉన్నప్పుడు మనకు బాధ్యతల భయం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన వెనుక ఒక కొండలా నిలబడే వ్యక్తి ఉన్నాడనే ధైర్యం ఉంటుంది. కానీ ఒకరోజు నాన్న వయసు పెరుగుతుంది. మన చేతిని పట్టుకొని నడిపించిన ఆ చేతులు మెల్లంగా బలహీనమవుతాయి. అప్పుడు మనమే అతనికి బలం కావాలి. చిన్నప్పుడు మన కోసం పరిగెత్తిన నాన్న కోసం ఇప్పుడు మనం సమయం కేటాయించాలి. అతనితో మాట్లాడాలి, అతనిని అర్థం చేసుకోవాలి, అతనికి ప్రేమను పంచాలి. ఎందుకంటే చాలామంది నాన్నలు జీవితాంతం ఒక మాట కోసం ఎదురు చూస్తారు, నాన్న మీరు చేసిందంతా మాకు తెలుసు అని. చివరగా ఒక మాట, ప్రపంచంలో జీతం లేకుండా జీవితాంతం పనిచేసే ఉద్యోగం
తండ్రి బాధ్యత. కాబట్టి నాన్న ఉన్నప్పుడు ప్రేమించండి, గౌరవించండి, సమయం ఇవ్వండి. ఎందుకంటే మన కోసం తన జీవితాన్ని అర్పించిన వ్యక్తి నాన్న మాత్రమే. మీకు మీ నాన్న అంటే ఇష్టం ఉంటే ఒక లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఐ లవ్ మై డాడ్ అని కామెంట్ చేయండి.